అన్న దేవుని జోలికి పోయిన వాళ్ళకి ఎటువంటి శిక్ష అనేది ఇంకా అది చెప్పకూడదు అన్న. ఎందుకంటే కానీ దేనితోన్నా రాజకీయం చేయొచ్చు కానీ దేవుడితో కానీ భక్తుల మనోభావాలతో కానీ చేయకూడదు. ఈరోజు ఒక వెంకటేశ్వర స్వామి అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకో చిత్తూరు జిల్లా ప్రజలకో మాత్రమే సొంతమైనటువంటి స్వామి కాదు కదా. ప్రపంచ దేశాలలో ఉండే భక్తులు ఉన్నారు, హిందువులు అందరూ కూడా వెంకటేశ్వర స్వామిని ఎంతో పవిత్రంగా భావించి వస్తారు. ఒకవేళ నిజంగంటేనే దాంట్లో ఏదన్నా తప్పు జరిగినా కూడా చట్టం తన పని తను చేసుకొని పోవాలా తప్ప రాష్ట్రానికి పెద్ద దిక్కుగా ముఖ్యమంత్రి కుర్చీలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇన్నిసార్లు ప్రెస్ మీట్ పెట్టి దాంట్లో పందికొవ్వనో లేకుంటే కానీ బాత్రూంలు కడిగే కెమికల్ ఉందనో లేకుంటే కానీ దాని యొక్క పవిత్రను తగ్గించే పని మాత్రం చెయ్యకూడదు. అది తప్పు. ఆ పని ఆయన పూనుకున్నాడంటే కేవలం ఇది రాజకీయ స్వార్థంతో చేస్తున్నాడు తప్ప దాంట్లో నిజం లేదని అర్థం. అదే నేను మీకు ఏం చెప్పిన, కేసులు పెట్టడం వల్ల అయ్యో నా పైన కేసులు పెడుతున్నారే అని ఆయన బాధపడితే మనం భయపడాలి. ఆయన కేసులు పెట్టే కొద్దీ నేను వైసీపీ కోసం పోరాడుతానా, నాకు ఇంతకన్నా గర్వం ఏముంది అనుకుంటున్నాడు.